వర్ణించలేనయా వివరించలేనయా నాపై ప్రేమను నా యేసయ్యా. వర్ణించలేనయా వివరించలేనయా నాపై ప్రేమను నా యేసయ్యా. నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము, ఆ నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము. వర్ణించలేనయా వివరించలేనయా నాపై ప్రేమను నా యేసయ్యా. జగతికి పునాది వేయక ముందే నీ అరచేతిలో నన్ను చెక్కితివే. జగతికి పునాది వేయక ముందే నీ అరచేతిలో నన్ను చెక్కితివే. నా తోడు నీడవై నా అండదండవై నా చెంత నిలచిన నా యేసయ్యా. నా తోడు నీడవై నా అండదండవై నా చెంత నిలచిన నా యేసయ్యా. నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము, ఆ నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము. వర్ణించలేనయా వివరించలేనయా నాపై ప్రేమను నా యేసయ్యా. వర్ణించలేనయా వివరించలేనయా నాపై ప్రేమను నా యేసయ్యా. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడు, కానీ ఆత్మ దేహము కూడా నరకములో నశింపజేయవాలి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు భయపడుకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయు అని మిక్కిలి భయపడుడి అని మన యొక్క శ్రేష్టమైన యొక్క జీవితము పిచ్చుకలతో పోల్చి మరొకసారి ఆయన యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన యొక్క స్థితి ఆయనలో మనకు కనపరచబడిన యొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏంటిదంటే, భయపడకుడి అనే యొక్క స్థితిని కనపరచుచు మనల్ని ప్రోత్సహించు ఈ యొక్క మాటలో శ్రేష్టత, కాపుదల, ఆదరణ ఉన్నది. భవిష్యత్తులో జరిగే విషయం గురించి ఒక ఆలోచనను కలిగి నడుచుచున్న యొక్క వ్యక్తి తన యొక్క మనసులో నిజంగా ఆత్మ ప్రేరణ చేత నడిపింపడుచున్న వాడై ఉన్నట్లయితే, ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క మనసులో తన యొక్క జీవితంలో ఎలా ధైర్యపరుచుకుంటాడు అనుకుంటున్నప్పుడు, ఎలాగా దేవుని యొక్క సహవాసాన్ని కోరుకునే రీతిలో కనపరుచుకుంటాడు అనుకుంటున్నప్పుడు, కీర్తన 23:4లో రాయబడిన ప్రకారంగా గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంట
నీవు నాకు తోడయ్యుందువు, ఉండేను కాదు, లేక ఉండబోతాడని కాదు, నువ్వు ఉంటావు అంటే ఆ నమ్మకం అక్కడ కనపరుస్తున్నా. గాఢాంధకార లోయల్లో నేను సంచరించినప్పుడు నేను భయపడకుండా ఉండడానికి కారణం ఏంటిదంటే, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. నన్ను ఆదరించే వాళ్ళు ఇంకొకరు ఉన్నారని నేను చూడనట్టు ఇటు. నీ దుడ్డు కర్రయు నీ దండము, నీ సన్నిధి, నీ ఆజ్ఞలు నన్ను ఆదరిస్తాయి. అప్పుడు నేను ఈ లోకయాత్ర అంతట్లోనూ కూడాను ఆదరణ చేత నడిపింపబడుచున్న ఒక వ్యక్తినై ఉంటాను. అలాంటి ఈ యొక్క పోషణ, అలాంటి యొక్క సంరక్షణ దేవుని యందు మన కొరకు దాచి ఉంచబడి ఉన్నదని జ్ఞాపకం చేయబడుతూ, ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి అనేక విషయానికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికమైన విలువల్లో నడిపించే దేవుని ప్రణాళికకు భయపడాలని, అది మాత్రమే కాకుండా నశింపబడుచున్న ఇక రీతిని లేక చనిపోతున్న ఇక పరిస్థితి వచ్చినప్పుడు ఈ పిచ్చుకలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సెలవు లేనిది ఏది నేలను పడదు అన్నాడు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అన్నప్పుడు మనము లెక్కింపబడి ఉన్నాం. మనం ఆయన సంరక్షణలో భద్రపరచబడి ఉన్నాం. కాకపోతే నేను అనుకోవడం లేదు ఏంటిదంటే, నన్ను ఆయన యొక్క దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది అని. నేను ఏదో మాట చెప్పుకుంటూ జీవిస్తూ ముందుకు వెళ్తున్నాను తప్ప నన్ను ఆదరించేది ఏదో నేను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ప్రభువా 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 అంటున్నాను అంతే. ప్రభు యొక్క కార్యము, ప్రభు యొక్క తలంపు, ప్రభు యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో అది అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఒకసారి బాగా వ్యసనం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆయాసకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ దుఃఖాన్ని ప్రభు యొక్క సన్నిధిలో వెలబుచ్చుకుంటున్న పరిస్థితికి వచ్చినప్పుడు వారు తమంతట తాము ఒక్కరై ఉన్నారని, ఎవరు తోడు లేరని బాధగా ఉంటున్న రీతిలో కనపరుచుకుంటున్న రీతిని మనం చూసినప్పుడు ఒక పిచ్చుకను పోలికి చూపించబడిన రీతిని మనం చూస్తాం. ఎలా ఉంటుందో ఈ కీర్తనకారుడు రాస్తుంటాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. 102వ కీర్తన 7వ వచనంలో ఆ ఒకటైన పిచ్చుక ఇంటి పైన కప్పు పైన ఒంటిగా ఉంటూ వేదన వెళ్ళబుచ్చుకున్నట్టుగా ఉంటుందా? ఎలా ఉందంట? రాత్రి మెలకుగా ఉండి ఒంటిగా ఉండి ఇంటి పైన ఏ విధమైన ఆశ్రయం లేకుండా పిచ్చుక వలే ఉన్నాను అంటాడు ఈ కీర్తనగాడు. దుఃఖముతో, మనోవేదనతో, బాధతో ఓ ప్రార్థన చేసుకుంటున్న అనుభవంలో ఆ కష్టములన్నీ కూడా వెలబుచ్చుచున్న రీతిలో వచ్చినప్పుడు ఇలాగ అనుకునే కన్నా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను నన్ను ఆదరించే ప్రభు యొక్క సన్నిధిని నేను ఉన్నాను అనుకుంటున్నప్పుడు నీకు ఆ ఒంటరితనం ఉండదు, నీకు ఆ భయం ఉండదు. నీవు ఆయన యొక్క కాపుదల్లో భద్రపరచబడినట్లుగా ఉంటావు. ఈ పిచ్చుకల కంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నామని గ్రహింపు కలిగి ఉంటావు. అలాంటి ఈ యొక్క ఆ పరిస్థితిలో మనం లేని యొక్క పక్షాన ఉండడం బట్టి ఆలోచన వేరేగా అయిపోతుంది. అసలు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని ఈ యొక్క ఆ కృప మన జీవితంలో ఎప్పుడు వెన్నంటే ఉంటాయి.
అప్పుడు ఆ వెన్నంటే ఉన్న యొక్క పరిస్థితుల్లో, ఆ అనుభవాన్ని కలిగి ఉన్న యొక్క పరిస్థితుల్లో ఆ కృపను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ బాధను కాదు. మన పక్షాన సమస్త విధమైన సమాధానం మనం పొంది ఉండాలని ఆ వేదన దుఃఖం అంతయు కూడా ఆయన భరించున్నాడు. కానీ ఇంకాను కూడాను ఆ విషయము మనం తెలుసుకోలేక నిట్టూర్పు కలిగిన వారుగా ఉన్నాము అని అంటే ఆయన సన్నిధానములో సంపూర్ణంగా లేము. 84వ కీర్తన 3వ వచనంలో ఈ పిచ్చుకలకు ఆయన సన్నిధిలో ఏం దొరుకుతున్నాయంట? 84వ కీర్తన 3వ వచనము. బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసం ఉన్నదంట. అర్థమవుతుందండి? అరే, ఆయన సన్నిధిలో ఆ బలిపీఠం యొద్ద నాకు నివాసం ఉందా అని ప్రశ్నించుకుందాం. నాకు నివాసం ఉన్నదా? నేను కోరుకుంటున్నానా? ఓ ప్రక్కన బైబిల్లో దేవుని మాటలు ఏం చెప్పబడుతున్నాయంటే ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు అని. ఇంకొక ప్రక్కన వారు ఎవరైతే 4వ వచనంలో ఏముంది? 4వ వచనం, అందరు ధన్యులు. ఎప్పుడైనా కూడాను ఎక్కడ మన నివాసము, ఎక్కడ మన ధన్యత, ఎక్కడ మనకు పోషణ అన్నప్పుడు ఆయన సన్నిధానంలో బలిపీఠం ఎదుట అతి పరిశుద్ధ స్థలం దగ్గర పిచ్చుకలకు నివాసము జరిగినది. ఎంత ప్రాణం, చిన్న ప్రాణమై వాటి దేవుడు వారిని ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. మీకు మీ సొంత ఇల్లులు ఉండకపోవచ్చు, మీ సొంత గూట్లు ఉండకపోవచ్చు, నా బలిపీఠం యొద్ద మీకు నివాసములు ఉన్నాయని వాటి చెప్తున్నప్పుడు, ఆ నివాసపు యొక్క స్థితిని మనం చూస్తున్నప్పుడు బైబిల్లో మనం చదువుతున్న మొట్టమొదటిగానే నీ నివాస స్థలములు ఎంత రమ్యమో అని ఈ 84వ కీర్తన మొదట్లోనే. అక్కడ మనం ఆయన సన్నిధానములో పరిగెత్తుకుని రావడానికి, అక్కడ కొంచెం సమయం గడపడానికి, ఆయన యొక్క సన్నిధిలో ఆ నివాసం పొందడానికి ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మనము ఆలస్యం చేస్తున్నాం? ఎందుకు మనము ఆయన యొక్క కృపకు దూరంగా ఉంటున్నాం? అటు యొక్క విషయానికి వచ్చినప్పుడు మన సొంత నిర్ణయాల్లో చాలా భయంకరమైన పరిస్థితిని కలిగి ఉంటున్నాం. ఎలాగ వస్తుంది భయము? ఈ ఆత్మీయ స్థితిలో దేవుడు 2 విధాలుగా మాట ఇచ్చాడు. ఎవరికి భయపడి మనము ఆయన యొక్క జీవం కలిగి ముందుకు సాగాలో అని రాయబడి ఉన్న విషయానికి వచ్చినప్పుడు ఆ విషయం యొక్క మర్మాన్ని మనం దూరం పడేసి, ఆ విషయం యొక్క ఆలోచనను దూరం పడేసి, మన ఒక విధమైన భయములో చేకూర్చబడిన వారంగా ఉంటూ ఆ కృపకు దూరంగా ఉంటున్నాం. మన ఆలోచన మనకు భయం పుట్టిస్తుందని, మన ఆలోచన యొక్క తలంపులే మనల్ని భయంగా నడిపిస్తుందని, రాత్రి అయినప్పుడు పగలు ఎప్పుడు అవుతుందా, పగలైనప్పుడు రాత్రి ఎప్పుడు అవుతుందా అని రాయబడిన మాటలు ఎప్పుడైనా చూసారా మీరు బైబిల్లో? మనం స్వయంగా మనం ఆలోచన చేసుకుంటున్న విధానానికి వచ్చినాం. ఆ ఆలోచన మేరకు ఈ భయాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఒక పక్కన గాఢాంధకార లోయలో నేను సంచరించినప్పుడు నాకు భయపడాల్సిన అవసరం లేదని ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, అనేకులైన మనము విశ్వాసము దేవుని బిడలము అనుకుంటూ జీవిస్తున్నాం. మనము భయపడుతూ 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 కృంగిపోతుంటాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 66, 67 వచనాలు మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 67, 68 వచనాలు. ఈ భయం ఎలా తెచ్చుకుంటున్నాం? మనం తెచ్చుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం, మనం ఆలోచన చేసుకుంటున్నాం. నిర్భయంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. భయాన్ని కల్పించుకుంటున్నది మనము.
మన ఆలోచన, మన సహవాసము, మన సొంత ప్రణాళికలు బైబిల్లో ఇవ్వబడిన యొక్క విషయాలన్నింటిలోనూ కూడా గమనించి వచ్చినప్పుడు భయము ఒక వ్యక్తి వలన కలుగు యొక్క స్థితి అయి ఉన్నది, కానీ ఆ భయాన్ని నిర్మూలన చేయు దేవుని ప్రసన్నతను కోరుకునే వారు కొందరే. ఇప్పుడు చూసారు అవి చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నేను ఆయన సన్నిధానంకి వచ్చి ఏం కోరుకుంటున్నాను? ఆయన సన్నిధానంకి వచ్చి నేను ఏం ఒప్పుకుంటున్నాను? ఆయన సన్నిధానంకి వచ్చి నేను చేయించున్న యొక్క విషయం ఏంటిది అనే ఆలోచన ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటున్నట్లయితే, నేను ఇలాగే ఉన్నాను, ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాను, నా కుటుంబ విషయం భయం, నా పిల్లల విషయం భయం, నా ఆలోచన అంతయు కూడాను నా ఆత్మీయ జీవితాన్ని కృంగింపచేసే యొక్క భయం, ఏది కూడా క్షేమము కలిగి నడిపించే యొక్క స్థితిలో లేకుండా ఉన్న యొక్క స్థితి అయినప్పటికీ నీ పైకి మాత్రం నిర్భయంగా ఉన్నట్లు కనపడుతున్నాను, మొరపెట్టుకుంటున్నా. దేవుడు ప్రక్కన నీకు తోడై ఉన్నాను అంటున్నప్పుడు మనం భయం ఎలా కనిపించుకుంటున్నాం? ఇంటి కప్పు పైన ఎక్కి ఉన్న యొక్క పిచ్చుకను పోల్చబడి నాకెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను భయపడుచు ఉన్నాను అనేక ఆలోచన కలిగి ఉన్న రీతిలో ఉంటున్నాను. దేవుని సంకల్పమును, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగే దినమున ఆ వాక్యపు యొక్క బలంలో ఆలోచనలో ఒక విషయాన్ని ఆలోచన చేసుకుందాం. ఏంటిదంటే, దేవా నీ సన్నిధానములో నీవు నాకు ఇచ్చుచున్న ఈ శ్రేష్టమైన ఆలోచన ఇద్దరు నాకు అనుగ్రహించు. ఏం చూస్తున్నాం మనము? ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో మిక్కిలి భయపడుడి. ఆ తర్వాత 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ అంటే మన ఆలోచన ఒక్కొక్కసారి నిర్భయపక స్థితిలో ఉండడానికి, భయం కలగకుండా ఆయన యొక్క కృప ఉండడానికి దేవుని యొక్క సంకల్పమును ఈ దినమున నేను ఒక ఆలోచన కలిగి ఉండాలి. నా పోషణ, నా ఆలోచన ఇంత గొప్పగా దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ఎక్కడ పొందుతాను? రాయబడిన మాటలు ఎంతో శ్రేష్టంగా రాయబడ్డాయి. ఒక పక్షిని పోల్చి చూపించబడినప్పుడు మన జీవితాలు వాటికంటే ఎంతో శ్రేష్టమైనవని, మన కొరకు ఇవ్వబడిన పోషణ అంత గొప్పదని వాక్యంలో రుజువుపరిచి తెలియపరచబడుతున్నప్పుడు ఎవరి వలన సంపాదించుకుంటున్నాం మనం? భయమును, నిరాశ్రయపిక స్థితిని ఎక్కడి నుండి తెచ్చుకుంటాం అంటే మనంతటా మనం ఊహించి, మనంతటా మనము ఆలోచన చేసుకుని ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ, ఊహాగానంలోకి వెళ్తూ, భయమును కలిగి, నిట్టూర్పును కలిగి, సంతోషమును ఏమాత్రం లేకుండా జీవించిన వారుగా ఉంటున్నామని ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 66, 67 వచనాలు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ విధమైన ఆ ఆలోచన స్వయంగా నేను ఆపాదించుకుంటున్నాను, అలాంటి యొక్క పరిస్థితులు లేకుండా, అలాంటి ఆలోచనలు లేకుండా, అలాంటి యొక్క తలంపులో లేకుండా సంపూర్ణమైన యొక్క భయమును, భక్తిని కలిగి నీ సన్నిధిలో నీవిచ్చే పోషణ కొరకు నేను కనిపెట్టాను. కీర్తన 43వ అధ్యాయం, కీర్తనలు 43వ అధ్యాయము 4వ వచనంలో ఏంటంట, నేను దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చానని నిశ్చయం చేసుకోవాలి అందరూ. అక్కడ ఆనందం, సంతోషాలు నాకు దొరుకుతాయి. ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధానములోకి నేను రావాలని నిశ్చయం కలిగి ఉన్న రీతిలో ఉంటానో, ఒక తలంపును కలిగి ఉండాలి మనం. ఏం తలంపు అంటే, నేను మనుషులు, ఇప్పుడు చదువుదాం అది, ఏది మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, మనుషుల ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అన్నాను. మనుషుల ఎదుట నేను ఒప్పుకుంటున్నాను.
అది పరలోకమందు కూడాను ఒప్పుకోబడుతున్న రీతిలో ఉంటుంది కనుక నేను మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నాను. ఐ అక్నాలెడ్జ్ బిఫోర్ ద మెన్ ఎస్ క్రైస్ట్ ఇస్ మై సేవియర్. ఆ ఒప్పుకోలు ఏదైతే ఉంటుందో అది పరలోకమందు నీవు రుజువుపరచబడిన రీతిలో ఉంటాయి. కాబట్టి మనం ఆయన యొక్క సన్నిధానములో, ఆయన యొక్క పోషణలో, ఆయన కాపుదలలోకి వచ్చిన తర్వాత మన ఒప్పుకోలు ఏమున్నది? నేను ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఆదరింపబడిన రీతిలో ఉంటున్నాను. ఆ ఆదరణ బట్టి, ఆయన సన్నిధిలో కనపరచుకోవడం బట్టి ఈ సంతోషం కావాలని నిశ్చయ, ఆనందంలో సంతోషం కావాలని నిశ్చయతలకు వచ్చిన తర్వాత ఆ నిశ్చయతలో మనము ప్రవేశించి ఆయన సన్నిధానంలో కనపరుచుకుంటున్న విధానం తెలియపరుచుకున్న తర్వాత ఆదరణలో వచ్చుచున్న ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏవి కృంగదీయుచున్న యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మన బలహీనతల, మన రుగ్మతల, మన కుటుంబ పరిస్థితుల, ఆర్థికమైన పరిస్థితుల, సమాధానం లేని యొక్క పరిస్థితుల, ఏదో నష్టపోయిన యొక్క పరిస్థితుల, ఏవి మనల్ని కృంగదీయుచున్న రీతిలో ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే అవి భౌతికమైన విషయాలన్నిటిలోనూ కూడాను నీ తలంపు కేవలం వాటిలో ఉన్నందున సృష్టికర్త అయిన దేవుని యొక్క మహోన్నతమైన యొక్క ప్రభావమును కానీ, ఆయన యొక్క సన్నిధిని కానీ నీవు కొనియాడుచున్న రీతిలో కనపరచక, ఆయన సన్నిధిని ఆశ్రయించక, నీ యొక్క భయమును, నీ దుఃఖమును, నీ ఒంటరితనమును నీవే స్వయంగా ఆ భయాన్ని ఆపాదించుకుంటూ ఏ విధంగానూ సంతోషమును లేకుండా, ఆనందమును లేకుండా జీవించుచున్న విధానానికి కారకుడు నీవే అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పడం కాదు, మనం చదివిన వాక్యాలు అర్థమవుతుంది కదా. ఎవరే ప్రకారంగా ఉంటామో ఆ ప్రకారమైన రీతిలో ఆ బాధను వ్యక్తపరచుకున్నట్లుగా ఉంటున్నది. నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను మనం అనుకుంటున్నామంట. మనం అనుకోవడం బట్టి అప్పుడు మనము ఏం వెలబుచ్చుతున్నాం, ఏం ఒప్పుకుంటున్నాము? దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒప్పుకోవడం లేదు. సమస్యలు ఉన్నప్పుడు నేను ఒంటరిగా పోరాడుతున్నాను, ఆ పోరాటం నేను పోరాడలేక నేను అపజయం పొందుతున్న దాన్ని బట్టి నేను దుఃఖిస్తున్నాను అన్నప్పుడు నువ్వేం ఒప్పుకుంటున్నావు? అక్కడ ఆయన నీకు తోడై ఉన్నాడని ఒప్పుకోవడం లేదు. మనం చేసే పొరపాట్లు, మన ఆలోచన చేసే ఆలోచన ఆత్మీయమైన రీతిలో దేవునికి ఎంత దూరంగా ఉంటున్నదో ఆలోచన చేసుకుంటున్నప్పుడు, ఒకసారి ప్రశ్నించుకుంటున్నప్పుడు, అందుక ఈ కృపను మనం పోగొట్టుకుంటున్నాం, అందుక ఆయన యొక్క సన్నిధి వల్ల ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం అనుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఒంటరిగా ఉండడానికి ఆలోచన కలిగి ఉన్న వారంగా ఉండకూడదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితపై యాత్ర కొనసాగింపు అవుతున్నప్పటికీ కూడా మహాభయంకరమైన పరిస్థితులు రావచ్చు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే 23వ కీర్తనలో 4వ వచనం, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, ఎందుకు ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డుకారు ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. ఐఎమ్ నాట్ అలోన్, ఒకరిని ఒంటరిగా లేను నేను, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు నన్ను భయపరుస్తాయి, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. ఎంత నిశ్చయిత అది, కాన్ఫిడెన్స్ అన్నమాట. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉన్నది, ఆయన కృప నన్ను ఆవరించి ఉన్నది. నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆ ప్రభావితమైన సహవాసంలో నేను జీవించుచున్నాను. మన ఒప్పుకోళ్ళు, మన ఆలోచనలు ఒకసారి ఎంత నష్టం చేస్తాయి చూడండి. మన ఒప్పుకోళ్ళు, మన ఆలోచనలు మనల్ని నష్టపరిచే విధానం చూడండి ఎలా ఉంటుంది. అందుకనే ఒక్కొక్క నిర్ణయం మనం తీసుకున్న తర్వాత దాని యొక్క ప్రతిఫలాలు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారమైన రీతిలో లేకుండా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రీతిలో ఉంటుందో దాని ప్రతిఫలం అంతయు నష్టమును, కీడును, దుఃఖమును, వ్యసనంలోకి నడిపించే విధంగా ఉంటాయి. అనేక విషయాలు బైబిల్లో దాని గురించి ఒక వివరణ మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన యొక్క సన్నిధానంలో మనం ఆయన ఆశ్రయించిన వారికి కనపరుచుకుంటున్నప్పుడు మనం ఆయన సన్నిధానంకి వచ్చిస్తున్న ఒక విషయం, 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన సన్నిధానంకి మనం వస్తున్నాము?
ఎందుకు ఆయన యొక్క సన్నిధానంకి వస్తున్నాం మన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, రక్షింపబడిన వారికి ఏర్పాటు చేయబడిన ఒక గొప్ప సహవాసం ఆయన యొక్క సన్నిధిలోకి రావడం. రక్షింపబడిన వారికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38 నుండి 41 వచనంలోకి రాయబడిన మాటలో అక్కడ రక్షింపబడిన ప్రతి దినమును కూడాను ఆయన యొక్క సంఘంలోకి చేర్చబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరు మానుకున్నట్లుగా సంఘం సహవాసం మానుకోకుండా ఆయన సన్నిధిలో కనపరచుకోవాలి. మనం we have to be presence in the presence of the Lord. ఆయన యొక్క సన్నిధానంలో మనం మాత్రమే కాకుండా తప్పిపోతున్న వారు కూడా తీసుకురావాలి. ఇకపోతే మూడవది ఆయనకి ఇచ్చే యొక్క ప్రాముఖ్యతలో ఎందుకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అంటే, ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన అనుగ్రహించిన రక్షణకు స్తుతిస్తూ ఆయన అనుగ్రహించి అనేక మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన వచ్చు పర్యంతం వరకు కూడా ఆయన రక్త మాంసములో అనగా రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందవచ్చున్న వారుగా ఉండాలని వాక్యంలో నిర్ధారణ చేయబడింది. కాబట్టి ఈ 3 కారణాల గురించి మనము సంసిద్ధతను కలిగిన వధువు సంఘంగా సిద్ధపాటుతో ఆ పిలుపుకు ఎదురు చూస్తున్న వారు ఉండాలి. ఈ కారణాల వలన సంఘ సహవాసంలో కూడుకోరు. ఇది ఏమాత్రం లేకుండా ఇంకొక ఏదో ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచన ఎప్పుడూ కూడాను దేవునికి వ్యతిరేకతను కనపరుచుకునే రీతిలోకి వేళ ఉన్నట్లయితే, ఒక పిచ్చిక ఉంది కదా, ఒంటరిగా ఉండి బాధపడుతుంది. 102వ కీర్తన 7వ వచనంలో రాయబడిన ప్రకారంగా ఆ పిచ్చిక లాగా బాధపడుకుంటాం మనం. అయ్యో, ఐఎమ్ ఆల్ అలోన్, నాకెవరు తోడలేరు, నేను దుఃఖంలో నిట్టూర్పులో ఉన్నాను, బాధలో ఉన్నాను అనేక సొంత ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. ఆ సొంత ఆలోచనలోకి వెళ్తున్నప్పుడు మన ఒప్పుకోలో దేవుని ఆశ్రయించిన వారుగా లేదు గనక అక్కడ వచ్చు నష్టమును భరించినప్పుడు అయ్యో దేవా నాకెందుకు శ్రమ అనడానికి వీల్లేదు. నో, మనం ఆపాదించుకున్నాం అది కనుక ఎవరిని నిందించడానికి వీల్లేదు, దేవుడిని అసలు నిందించడానికి వీల్లేదు. ఆ మూర్ఖపు యొక్క స్వభావాన్ని, ఆ గర్వపు యొక్క స్వభావాన్ని, దేవునికి వ్యతిరేకత కలిగిన స్వభావాన్ని దూరపరుచుకొని దేవా నీ యొక్క సన్నిధిలో నాకు నీవు నియమించిన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని నేను కలిగి అప్పుడు నన్ను విశ్వాస యొక్క స్థితిలో బలపరచబడి ఏ శ్రేష్టమైన యొక్క జీవితం నీ సన్నిధిలో నాకు అనుగ్రహించున్నావో అది నేను కలిగి ఉండే నిమిత్తమై నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నన్ను చేయి. 119వ కీర్తన 77వ వచనంలో 119వ కీర్తన 77వ వచనంలో దేని బట్టి మనకు సంతోషం వస్తుందంట? ఏంటంట? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములో నా కరుణ. అనగా నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము, నీ లేఖనములు ఎంత గొప్ప సంతోషమును ఆనందాన్ని కలుగు చేస్తాయో అవి ఎక్కడ దొరుకుతాయి? ఈ మందిర సహవాసములో, వాక్య పరిచయం జరిగే పరిస్థితుల్లో, ఆ వాక్య పరిచర్య జరుగుతున్న స్థలాలకు మనం వెళ్తున్నప్పుడు ఆ వాక్యం వినడానికి యోగ్యతను కలిగిన రీతిలో మనం ఉండాలి. అప్పుడు ఆ యొక్క హృదయము నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న ప్రకారంగా ఉంటున్నప్పుడు ఆ ఆనందములో, సంతోషములో నేను బ్రతుకున్నట్లుగా చేయించున్న ఇక వాక్యం పట్ల గౌరవం కలిగి ఏమంటాం తెలుసా? ఆయన మందిరంలోనే సదాకాలం నేను బ్రతుకుతాను అని ఆశ కలిగి ఉన్నవారు, అక్కడే నేను జీవిస్తాను అని. ఎందుకంటే నాకు అక్కడ ఏం దొరుకుతుంది? అన్ని విధాల ఆహారాలు అక్కడ ఇక్కడ అంత దొరుకుతుంది. కానీ ఇక్కడ దొరికే ఆహారం ఏంటిది? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారము. ఇక్కడ దొరికేది ఏంటిది? జీవాహారము, ఆత్మీయ స్థాయిని పెంచే బలము, ఆయన కృపా వాత్సల్యత, ఆయనలో సంతోషమును, ఆనందాన్ని మనం సంపాదించుకుంటాం. ఇక వేరేదేమీ కాదు. ఏ విషయంలోనూ కూడా వేరేది మనం ఇక్కడ ప్రస్తావించాం. దేవుని యొక్క జీవాహారము యందు నేను
నింపబడి ఉన్న రీతిలో ఉన్నప్పుడు నా ఎముకలకు సత్వను, నా ఆలోచనకు మేధస్సును, నా నడవడిలో పరిశుద్ధతను, నా తలంపులో ఆయన ప్రణాళికను, ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారమైన పనిని పూనుకునే ప్రేరణ నాకు కలుగుతుంది. వేరే ఆహారం తిన్నప్పుడు నీ భౌతికంగా బాగుండొచ్చు, లేకపోతే కొంచెం నష్టం కూడా కలగవచ్చు. కానీ జీవాహారం ఎంత సమృద్ధిగా ఉంటుందో ఆ సమృద్ధి కలిగిన ఆహారం హృదయంలో నింపుకోబడిన తర్వాత వాక్యంలో ఏం రాబడిందంటే దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన ముఖంలో సంతోషమును, ఆనందపు యొక్క ఛాయను కనపరిచినట్టుగా ఉంటుంది. పశువులకు, పక్షులకు ఇచ్చిన యొక్క ఆదరణ కంటే శ్రేష్టమైన యొక్క ఆదరణ మనుషులు అనబడిచిన వారికి ఇచ్చిన. ఎందుకంటే ఆయన స్వరూపంలో తయారు చేయబడిన వారంగా ఉన్నాం కనుక ఆదరణ ఆయన అనుగ్రహించి వాక్యం చేత ఇతను మనతో మాట్లాడుతున్నాడు. నేను ఈ సంతోషమును కలుగు నిమిత్తమాయి, ఈ ఆనందమును కలుగు నిమిత్తమాయి ఆయన ధర్మశాస్త్రం మీద ఆనందించచ్చు. ఆ యొక్క కృపలో ప్రవేశించిన తర్వాత నిత్య జీవోపేక వారసత్వం సంపాదించుకునే నిమిత్తమై ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడిన యొక్క రీతిలో కనపరుచుకుంటూ జీవించడానికి, తద్వారా ఈ వాక్యం చేత నేను బ్రతుకొచ్చున్న యొక్క వ్యక్తిగా ఆయన సన్నిధిలో బలపరచబడతాను. చాలా మటుకు కూడాను ఈ లోకపు యొక్క పరిస్థితులు అంతట్లోనూ కూడా గమనించి చూసినప్పుడు ఓ గొప్ప వేదన, నష్టముతో కూడిన ఒక వేదన, భక్తిహీనతతో కూడిన ఒక వేదన, దేవుని ఆజ్ఞకు లోబడక జీవించుతున్న రీతిలో ఉన్న దాన్ని బట్టి ఒక వేదన, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు భయంను పుట్టించే ఒక వేదన, ఏ విధంగానూ క్షేమం లేకుండా ఉంటున్న ఒక వేదనను వెళ్ళబుచ్చుకుంటూ ఇంకొకరి చేత ఒక విధమైన యొక్క కనికరాన్ని, సింపతిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మన పక్షాన ఎవరు కూడాను ఏ విధంగానూ కూడాను ఒక కనికరపు యొక్క జాలి ఏదో చూపించేదో చేస్తారనుకోవడం అది ఎప్పుడు కూడా అనుకుని మోసపోవద్దు. పైగా అటువంటి యొక్క పరిస్థితులు ఎవరితోటైనా చెప్పుకుంటున్నప్పుడు నీవు అక్కడ ఒప్పుకుంటున్నావు, అది జ్ఞాపకం చేసుకో. నువ్వు అక్కడ ఒప్పుకుంటున్నావు నీకు ఎవరు తోడలేరని, నువ్వు అక్కడ ఒప్పుకుంటున్నావు నీ సృష్టికర్త నీకు జ్ఞాపకం రావట్లేదని, నువ్వు అక్కడ ఒప్పుకుంటున్నావు నీ రక్షకుడు నీ కొరకు తన ప్రాణాన్ని శిలువపైన ఆయన బలి అర్పించాడని సంగతిని నువ్వేమాత్రం జ్ఞాపకం చేసుకుంటలేదని, ఇలా నీ అవివేకం చేత అన్నీ ఒప్పుకోవడం బట్టి దేవుని కాపుదలకు నువ్వు దూరంగా ఉంటూ అవిశ్వాసంలోకి ప్రవేశించి నీ మాటలు చెప్పున, నీ ఆలోచన చెప్పున, నీ సహవాసము, నీ యొక్క క్రియలు చెప్పున మనుషులు ఏదో సహాయం చేస్తాడు ఏమో అనుకుని అన్ని ఆలోచన చెప్తున్నప్పుడు నీకు మిగిలేది నిట్టూర్పే. వాడెళ్ళి ఇంకొక నలుగురు చెప్తాడు తప్ప నీ గురించి భారం వహించి ప్రార్థన చేసే వ్యక్తే ఉండడు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన యొక్క వ్యక్తి విశ్వాసి అయినట్లయితే నీతో ఏకీభించడు. నువ్వు మాట్లాడిన యొక్క వ్యక్తి దేవుని భయం కలిగి, దేవుని ఆలోచన కలిగిన వ్యక్తి అయినట్లయితే నీతో ఏకీభించడు. కనుక ఈ దినమున మనం సొంతంగా ఈ విషయాలన్నింటిలోనూ కూడా ఒప్పుకుంటూ ఆ భయంకరమైన పరిస్థితులు గుండా ఈడ్చుకుని పోతున్నాం. దానికి కారణం మనమే. దేని యందు అతిశయించాలో, దేని యందు సిగ్గుపడాలో తెలియక, లేకపోతే తెలిసి కావాల్సుకుని మూర్ఖంగా ప్రభువుకి వేరేగా ఉండడం బట్టి మనం ఏ ఆపాదించుకుంటున్నాము? నష్టము, శాపం. అందుకని ఈ విషయాలు తెలుసుకుంటూ వాస్తువులో ప్రవేశించే నిమిత్తమై మనం సమాజముగా కూడుకుంటున్నాం, సంఘముగా కూడుకుంటున్నాం, ఆరాధనగా కూడుకుంటున్నాం, ఆయన సంఘముగా కూడుకుంటున్నాం. సంఘమునకు శిరస్సు ఆయన ఉన్నాడు కనుక ఆయనకు లోబడి మనం కూడుకుంటున్నాం. ఆ లోబడి కూడుకుంటున్న విధానంలోకి వచ్చినప్పుడు అది ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉన్నాం. ఆయన మనకు రాజు అయి ఉన్నాడు.
ఆ రాజు రాజ్య పరిపాలనలో ఉన్న యొక్క సంఘం అనబడుచున్న యొక్క మనము ఆయన ఇచ్చు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందం కలిగి ఉన్న వారికి ఉంటాం. అది సంఘ సహవాసం. అది మనం తెలుసుకునేందుకు రావాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో, రోమా 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన రాజ్యం అనే యొక్క సంఘం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మలిక ఆనందమై ఉన్నది. అది ఆ యొక్క సహవాసాన్ని మనం వస్తున్నాం. ఆ సహవాసంలో ఇవ్వబడిన ఆ తలంపు మేరకు ఆయన ద్వారా అనుగ్రహించే ఆనందంలో ముందు సాగుతున్న వారు ఉంటాం. ప్రార్థన చేసుకుని మనం వచ్చిన యొక్క సందర్భం ఆయన యొక్క సన్నిధానంలో, నేను ఈ దినమున నా ఆత్మీయ ప్రక్షాళనలో ప్రభు నీవిచ్చు యొక్క ఆనందము కొరకు, నీ నుండి బయలుపరచబడే ఆనందము కొరకు నేను నీ సన్నిధానంకి వచ్చున్నాను. నీ సన్నిధానంకి రాక మునుపు ఒక విధమైన భయం కలిగి ఉన్నాను, చింతన కలిగి ఉన్నాను, గొప్ప సమాధానాన్ని కలిగి ఉన్నాను. ఏ విధమైన ఆదరణ లేని యొక్క రీతిలో ఉన్నాను అనుకుంటూ వచ్చి ఉన్నాను. నీ యందు నిలిచి నీలో దాచించబడిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నాకు కావాలని నిశ్చయిత చేత ప్రభువా నీ సన్నిధానంలో నన్ను నేను కనపరచుకోవడానికి వచ్చిన్నాను. నీవు దాచించబడిన ఆనందాన్ని ఏ విధంగానూ నాకు మరుగై ఉండలేదు, కానీ నా ఆలోచన ప్రకారంగా నేను దానికి దూరంగా ఉంటున్నాను. ఇంత శ్రేష్టమైన జీవితంలో ఆ పోషణ మనకి ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఆయన యొక్క సన్నిధానములో వచ్చి వారందరూ ధన్యులు. కీర్తన 84వ అధ్యాయం 4వ వచనంలో, నేను ఆయన సన్నిధానంకి వచ్చి ఉన్నానా, నేను ఆ ధన్యతలో ప్రవేశించి ఉన్నానా, నేను ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే యొక్క ధన్యతను కోరుకునే రీతిలో ఉంటున్నానా, నీ సన్నిధిలో నేను వచ్చి ప్రభువా ధన్యతలో ప్రవేశించినట్లుగా ఉంటున్నానా, నీతో సహవాసం కలిగిన రీతిలో కనపరుచుకుంటున్నానా, ఎందుకు నేను దిగజారిపోవచ్చున్న రీతిలో ఉన్నాను, ఎందుకు నేను వెనుకంచకు వెళ్ళిపోవచ్చున్న రీతిలో ఉన్నాను. ఏదైనా సమయం అయినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ ఆలోచన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మటుకు కూడా ప్రభు యొక్క లేఖనములో యొక్క వివరణ తెలియపరచబడుతున్న సందర్భంలోకి నేను వచ్చి దాని గురించిన ఆలోచనలలో ముందుకు వెళ్ళాలని నిశ్చయిత కలిగి వచ్చినప్పుడు, ఎంత ఆశ ఆతృతతో నేను వచ్చినప్పుడు ప్రభు దివ్య సన్నిధానంలో నాకు అనుగ్రహించే ఆ ఆత్మీయమైన బలము, ఆ జీవాహారము ఎక్కడ దొరకలేనిది ప్రభు నా కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి పొందిక చేసి తిరిగి అది నాకు నా హృదయానికి ఆయన వడ్డించుచున్న సందర్భంలో నేను అది పొందకపోతే ఎంత నష్టపోతున్నా. ఆ నష్టపోతున్న రీతిలో ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఆయన యొక్క సన్నిధానంలో ఆయన అనుగ్రహించే వాక్యపు యొక్క బలంలో నేను సంతోషమును కలిగి ఉండే నిమిత్తమై ఆయన ఆదరణ చేత బలపరచబడడానికి ఆ వాక్యమును ఆయన యొక్క కృపను గురించిన వివరణను నేర్చుకోవడానికి నేను వస్తున్నాను. కీర్తనలో 119 కీర్తన 143వ వచనము, 119, 143. ఒకవేళ శ్రమయు వేదన ఏదొచ్చినప్పటికీ కూడా ఆయనను ఏ కలుగుతాయి, ఈ శ్రమ వేదన పచ్చి ఉన్నప్పటికీ కూడాను ఆయన సన్నిధికి వచ్చి ఆ మాటలు వింటున్నప్పుడు నాకు సంతోషము, లేకపోతే వేదన దుఃఖము శ్రమలోనే ఉండిపోతావు. అందుకే పరిశుద్ధ లేఖనపు యొక్క వివరణలో ఒకసారి నేను ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యము, ఈ వాక్యపు యొక్క బలములో నిశ్చయంగా నేను సంతోషంగా ఉండే నిమిత్తమై ఆయన యొక్క సన్నిధానంకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆరాధనలో పూనుకోవడానికి ఇష్టపడుతున్న సందర్భం వచ్చినప్పుడు, నేను ఆలోచన చేసుకుంటున్న యొక్క విషయాల్లోకి వచ్చినప్పుడు నిర్మలమైన యొక్క మనసు పరిశుద్ధతను కలిగిన యొక్క విధానంలో ఆయన సన్నిధిలో కనపరుచుకుంటున్న విధానానికి వచ్చినప్పుడు
ఈవెన్ దేవుని యొక్క సన్నిధానములో వాక్య పరిచర్య జరుగుతున్న యొక్క సందర్భంలో ఆ శ్రమ, ఆ వేదనను ఆలోచన చేయించిన వారు ఉన్నామేమో. అలాగ ఆలోచన చేసుకుంటూ ఉంటూ ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఆ శ్రమ వేదనే ఉంటుంది తప్ప నీకు ఇంకోటి రాదు. అక్కడ ఆ శ్రమ వేదనను చూస్తున్నావు కానీ వాటిని తప్పించేవాడిని చూడటం లేదు. అంటే ఇంకా ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందించలేకపోతున్నావు అని అంటే నువ్వు ఆ శ్రమ నువ్వు ఆలోచన పడ్డే ఉన్నావు తప్ప ఆ శ్రమను తప్పించే వ్యక్తి గురించి ఆలోచన చేయట్లేదు. నేను ప్రభు కొరకు శ్రమ పడుతున్నానా, నా సొంత విషయం శ్రమ పడుతున్నానా, ఏ ప్రకారమైన రీతిలో నా జీవితాన్ని ముందు గడుపుతున్నాను, అందరికంటే మనుషులు అనబడుచున్న వారు మీరు శ్రేష్ఠులని వాక్యంలో రాయబడినప్పుడు శ్రేష్టమైన జీవితం ఆయన సన్నిధిలోనే ఉందని తెలియపరచబడుతున్నప్పుడు నేను ఎందుకు ఆ సంతోషాన్ని నా జీవితంలో సంపాదించుకోలేకపోతున్నా? ఆ శ్రమను మాత్రమే ఆలోచన చేసుకుని ఉండడం బట్టి నేను దానికి దూరం అవుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం దగ్గర చూసినప్పుడు, సంఘముగా కూడుకున్న మనమందరమును కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క సంకల్పం ఈ దినమున ఒక శ్రేష్టమైన యొక్క జీవితం అందు మనల్ని ప్రవేశించడానికి ఈ విధమైన యొక్క బలము చేత మనల్ని ఆదరిస్తున్నది. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఎలాగైతే ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నామో, మొట్టమొదటిగా సహించువాడై ఉండాలి. సహించువాడు ఎవరై ఉంటారని బైబిల్ చెప్తుంది? దేవునిలో ఉన్నవారు సహించుచున్న వారై ఉంటారు. నేను ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది ఒక కుటుంబం యొక్క సభ్యుల్లో, జరుగుతున్న యొక్క సందర్భంలో వారు సహించువారై ఉండాలి అని, సమాధానం కలిగి ఉన్న వారై ఉండాలి అనే సంగతి నేను అక్కడ చెప్తున్నా. కొంచెం దూరం అయిన ఒక ప్రాంతానికి వెళ్ళాను. అప్పుడు వారు ఇంకాను ఆ ఘర్షణలో అలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అప్పుడు నేను అడిగాను, నువ్వు ప్రభునందు ఉన్నావా? దేవునిలో జీవించుచున్న ఒక వ్యక్తిగా ఉన్నావా? దేవుని మహింపరిచే ఒక వ్యక్తిగా ఉన్నావా అంటే అవును ఉన్నాను. ఉన్నావు అన్నప్పుడు ఇలా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఉన్నావు అన్నప్పుడు ఇలా మాట్లాడడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మాట నువ్వు లోబడాలి. నువ్వు లేను అన్నప్పుడు నేను నీతో వేరేగా మాట్లాడతాను. నువ్వు ఉన్నావు అన్నట్టు ఇంకా నువ్వు ఏం మాట్లాడడానికి వీల్లేదు. సహించే తత్వము ఆయనలో నుండి మనం పొంది ఉన్నామన్న సంగతిని ఎప్పుడో మర్చిపోయి ఉంటే మనం దేవునిలో ఉన్నవారం కాదు. ఇక్కడ ధన్యులు అని రాయబడింది, దానికి చాలా దూరంగా ఉన్నాం మనం ఆ ధన్యతలోకి. శ్రేష్ఠులు అని రాయబడి ఉన్నది, ఆ శ్రేష్ఠత్వపు ఇక జీవితం దూరంగా ఉన్నవారం ఉంటున్నాం. ఆ తర్వాత మనం స్వయంగా ఆయన యొక్క సన్నిధానంలోకి రాలేక ఆయన యొక్క కృప నుండి తప్పిపోవచ్చు నిర్భయంగా ప్రతి విధమైన యొక్క పరిస్థితుల్లో మనము ఏదో విధమైన నష్టాన్ని కలిగిన రీతిలోనే ఉంటున్నాం, ఆయన సన్నిధిలో సంపూర్ణంగా లేకపోవడం బట్టి. ఈ దినము ఈ వచ్చే యొక్క భయాలు, ఈ వచ్చే యొక్క పరిస్థితులు, నిత్యత్వం గురించి ఆశించి నిత్యత్వం గురించి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపలో ఆయన అనుగ్రహించే యొక్క సంతోషాన్ని కలిగి జీవించాలంటున్నప్పుడు ఈ భౌతికమైన విషయాలన్నింటిలో నుండి కూడా తప్పింపబడిన వారమై ఆయన నీతిలో ఆయన రాజ్యం అనే సంఘంలో వర్ధిల్లుచున్న వారంగా ఉంటున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఏ ఆలోచన కలిగి ఉండాలి తెలుసా? మన ఆలోచన వచ్చుచున్న ఈ పరిస్థితులను, ఎలాంటి యొక్క పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ వచ్చే యొక్క పరిస్థితుల్లో ఎదురవుతూ మనం భయపడుతున్నప్పుడు భయపడుతున్న రీతిలో ఉండకుండా ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. ఒకసారి చదువుదాం, అది రోమీలకు రాసిన పత్రిక 35-36 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమా 8:35-36. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవరు?
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. ఇప్పుడు మనము ప్రశ్న వేసుకుందాం. ఏ ఏ పరిస్థితుల్లో మనల్ని భయపెడుతున్నావో దాన్ని బట్టి నేను క్రీస్తు ప్రేమకు ఎడబాపుగానే ఉంటాను అనే ఒక ఆలోచన ఉన్నట్లయితే దీన్ని ప్రశ్న వేసుకుని మనం అక్కడ ఆగిపోవచ్చున్న వారు ఉండాలి. లేదంటే 36 ఇందులో గూర్చి వ్రాయబడింది ఏమనగా, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము వెంచబడిన వారము. అబ్బా, ఎంత అనుభవం ఇది! అంత సమర్పణకు సిద్ధంగా ఉన్న వారు ఉన్నామా? అంత తగ్గింపు యొక్క రీతిలో సంసిద్ధతను కలిగిన వారు ఉన్నామా? ఒకవేళ ఉన్న వారమై ఉన్నట్లయితే ఇంకేముంది అక్కడ రాయబడింది? ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అధిక విజయమును అంటే ఆల్రెడీ మనం పొంది ఉన్నామనేది నిశ్చయతను కలిగి ఉండాలి. వీటి వలన భయపడుచున్న రీతిని వెలబుచ్చడం కాదు, కానీ ఈ పరిస్థితులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా వీటిలో అధిక విజయం కలిగి ఉన్నవారు ఉన్నాం. ఎందుకంటే మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను నేరవని రూఢిగా నమ్ముచున్నా. అంటే అనేక పరీక్షలు వస్తాయి. అనేక పరీక్షల్లో మనము వాటన్నిటిలో అధిగమించి జయమును పొందిన వారంగా రుజుపరచుకోవడానికి ఆ పరీక్షల సందర్భములో మనము సంతోషించిన వారంగా ఉండాలి అంటది ఈ వాక్యంలో. ఎందుకనంటే మనము అన్నప్పుడు దేవుని సొత్తైన ప్రజల మీద మనము అన్నప్పుడు అక్కడ విశ్వాసులు అని రాయబడింది. విశ్వాసులకు ఇవ్వబడిన పరీక్ష ఏంటిది? విశ్వాస జీవితంలో జీవించున్నప్పుడు నీవు దేవుడు అనుగ్రహించిన సంతోషమును, ఆనందాన్ని మరి శ్రేష్టమైన వ్యక్తి గనక పొందు నిమిత్తమై ఈ విశ్వాస జీవితంలో ఇవ్వబడిన పరీక్ష ఏంటిది అంటున్నప్పుడు పేతురు భక్త కొట్టికి రాస్తుంటాడు. పేతురు మొదటి పుస్తకము 1వ అధ్యాయము 7వ వచనంలో సువర్ణమును పోల్చబడుతుంది. పరీక్ష సువర్ణము చేత కాల్చబడినదైన విశ్వాసం అక్కడ మనం చూపించబడుతుంది. 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందట? శుద్ధపరచబడుతుంది. మనము కూడాను కాల్చబడిన రీతిలో ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని కాల్చివేయబడి శుద్ధీకరింపబడిన రీతిలో ఉండాలి విశ్వాసులు అన్నప్పుడు. విశ్వాస పరీక్ష అది, విశ్వాస ఆలోచన అది, దేవుని సంకల్పంలో మనకు తెలియపరచబడుతున్న మాట అది. ఆ పరీక్షల గుండా వెళ్తున్న సందర్భంలో నాకు నష్టం వచ్చేసింది, నాకు భయం వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది, నాకు రుగ్మత వచ్చేసింది, నేను పడిపోతున్నాను అంటున్నప్పుడు అధిక విజయమును వాటన్నిటిపైన పొంది ఉన్నాం అనే సంగతి నువ్వు ఒప్పుకోవడం లేదు. అందుకని నువ్వు నీ నోరార ఒప్పుకుంటూ ఆ నష్టాన్ని, ఆ దుఃఖాన్ని నీ స్వయంగా ఆపాదించుకుంటున్నావు. చాలా విచారించదగిన విషయం. మన పక్షాన ఇవన్నీ కూడా ఆయన భరించి ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయం అంతయు కూడా క్రీస్తు అక్కడ మన విషయం ఏమేమి చేసినాడు రాయబడి ఉన్నది. అయినను దాన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే, అయినను దాన్ని అర్థం చేసుకోకున్నట్లయితే ఈ పరీక్షల సందర్భంలో విశ్వాసం అనబడుతున్న మన జీవితంలో ఎదురవుతున్న సమస్యను చూసి జడుచుకుంటూ వెనుకంజ వేయించున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మన తీర్మానం మనకు లోటుగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది. మన ఒప్పుకోలు ఆయనకు మహిమకరంగా లేదు, మనకు ఆశీర్వాదకరంగా లేదు. అందును బట్టి ఈ దినమున మనము దేవుడు తన వాక్యముల ద్వారా ఇచ్చిన సంతోషాన్ని పొందలేకపోతున్నాం. దేవుడు తన సన్నిధానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ సన్నిధానంలో ఆయన ఇచ్చిన సంతోషాన్ని సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. ఇదే ఈ విశ్వాస జీవితంలో ఏ కోస్త అయినా నామకార్థపిక స్థితి, వేషధారణ స్థితిని కనపరుచుకుంటున్నప్పుడు మనల్ని వెంటాడి వచ్చే భయంకరమైన స్థితి.
ప్రభు తన యొక్క వాక్యంలో తన యొక్క విలువైన ఈ యొక్క తలంపులను మనకు అనుగ్రహించి మరొకసారి ఈ ఆత్మీయ యొక్క ప్రక్షాళనలో సవరించుకుంటూ ఆయన ఆదరణ చేత పోషింపబడుచు తిరిగి ఆ పరిశుద్ధతలకు ఉండు నిమిత్తమై ఇవ్వబడుతున్న ఈ మాటలందు ప్రభువా నువ్వు మాట్లాడే మాట మేము ఎంత శ్రేష్ఠులమో తెలియపరుస్తున్నాం. మేము ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్నాం, భయపడుచున్న వారుగా ఉంటున్నాం అనుకుంటున్నాం. మా నష్టానికి మా కీడుకి మేమే కారణమని వాక్యం సెలవిస్తున్నది. నీ వాగ్దానం ఎంత శ్రేష్టమైనదో మరొకసారి మేము చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఎంత దూరం ఉన్నామో నీ ప్రేమకు, నీ ఆశీర్వాదములకు ఎంత దూరంగా ఉన్నామో ప్రశ్నించుకుంటున్నామని చేస్తాం. ఆయన కృప కలిగి మనల్ని ఆహ్వానించిన యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చే యొక్క సంతోషం అందులో నిలిచడానికి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అవును, ఏర్పరచుకున్నాడు. భౌతికంగా దరిద్రులైనా పర్లేదు, భౌతికంగా ఏమి లేని వారుగా ఉన్నా పర్లేదు. విశ్వాసమందు మనము దేవుని రాజ్యానికి వారసత్వం కలుగు నిమిత్తమై గొప్ప ఏర్పాటు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేసిన విషయం జ్ఞాపకం లేదా అని ప్రశ్నించినట్టుగా ఉంది మాట. అందుకనే లేదు ప్రభా, నువ్వు ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని మాకు కనపరిచావో, మా కొరకు ఏర్పాటు చేసావో, తద్వారా మేము నీ అందు అనుగ్రహించబడిన ప్రతి ఏర్పాటు నందు ఎలా సంతోషించి నీకు మహిమకరంగా ముందుకు కొనసాగించిన జీవితాన్ని కలిగి ఉండాలో నువ్విచ్చిన వివరణ యందు మేము ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ కూడాను వెనుకంజ వేయక ముందుకు సాగునట్లుగా నీ ఆదరణ మాకు అనుగ్రహించు. నీ ఆదరణలో మేము జీవించినట్టుకు సహాయం చేయ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట అనగా క్రీస్తుని ఎవరు దగ్గర ఆ ప్రభువే, ఆ క్రీస్తే మన పక్షాన ఒప్పుకుని వాడై ఉన్నాడు. ఈ ఏర్పాటును మనం మర్చున్న వారికి ఉందామా? ఈ ఏర్పాటుకు మనం దూరంగా ఉంటున్న వారికి ఉందామా? ఈ ఏర్పాటులో మనము ఆయనను మహింపరచు నిమిత్తమై ఆయన యొక్క తలంపులో ప్రవేశించిన వారికి ఉందామా? అన్ని ఆశీర్వాదములు మనకి ఇవ్వబడ్డాయి, కానీ వాటిని మనము ఎలా వింటున్నామో, ఎలా మనము స్వీకరిస్తున్నామో, ఎలా దాంట్లో నిలబడి ఉన్న వారికి ఉంటున్నామో దాన్ని ఆలోచన చేసుకోవాలి. అద్భుతమైన తన యొక్క వాక్యపు యొక్క వాగ్దానం ఎంతో స్పష్టంగా చేసి మాట్లాడుతున్న రీతిలో మనం ఇదను మాట్లాడదాం. ఆయన యొక్క సన్నిధిలో ఆయన బలిపీఠం ఎదుట పిచ్చుకలకు నివాస స్థలము కలదు. ఆయన బలిపీఠం ఎదుట పిచ్చుకలకు నివాస స్థలం కలదు. నాకున్నదా? నేను కలిగి ఉన్నానా? ఆ ధన్యతలో ఆ పోషణలో నేను ఉన్నానా? నాకు ఆ సంతోషం నాకున్నదా? దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటులో నేను ఆయన వాక్యమును ఎలా వింటున్నాను? ఆ వాక్యంను ఎలా స్వీకరిస్తున్నాను? వాక్యం నాకు వాగ్దానమైన సంగతి మర్చిపోతున్నానేమో. వాక్యం వలన నా యొక్క తీర్మానంలో నన్ను ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు అనేక సవరణ చేసుకోవడానికి ఆయన ఇచ్చుతున్న అవకాశం. వాక్య పఠనలో, వాక్య పరిచర్యలో, వాక్య సహవాసంలో ఏదో వచ్చి 1 గంట 2 గంటల సేపు కూర్చొని వెళ్ళిపోతే ఏమీ జరగదు. నథింగ్, ఏమి జరగదు. పైన పైన విత్తనాలు జల్లితే మొక్కలు రావు. అర్థమైందా? అది లోతుగా తవ్వి భూమిలో కప్పెట్టి దాన్ని చూసుకోవాల్సిన విధానంగా చూసుకుంటున్నప్పుడే ప్రతిఫలం మనకి వస్తుంది. అలాగే వాక్యం అనే విత్తనము
సారవంతమైన భూమి అనే హృదయంలో బాగా నాటింపజేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క కృపలో ఎదగడానికి, ఆయన జ్ఞానంలో ఎదగడానికి, ఆయన ఆలోచనలో ఎదగడానికి అవకాశం కలిగించుకున్న వారంగా ఉంటాం. ఆయన సన్నిధిలో మనకు దొరికే ఒక మేలును ఏదో ఒకటువంటి భౌతికమైన ఆశీర్వాదం గురించి కాదు, నిత్యత్వోపేక ఆశీర్వాదం ఎంత శ్రేష్టంగా దాచించబడినదో, ఆ సంతోషం మన కొరకు దాచించబడినదో, ఆ మేలు మన కొరకు దాచించబడినదో, దాని యొక్క ఆలోచనలో మనం ఉంచినప్పుడే సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. మన ప్రార్థన జీవితంలో, బైబిల్ పఠించే జీవితంలో, తిరిగి పరిచర్య చేసే విషయంలో, ఈ విషయాలను తిరిగి పంచుకుంటే విషయాల్లో ఆయనను మహిమపరచున్నాం కనుక మనం ఏది ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకోలు ప్రకారంగా దేవుడు మహిమపరచబడుతున్నాడు, మనం హెచ్చింపబడుతున్నాం. మనం వాడుతున్న యొక్క మాట, మనం వాడుతున్న యొక్క భాష, మనం వాడుతున్న యొక్క పరిస్థితులు, మన నడవడి అంతవి కూడా ఆయనకు మహిమకరంగా ఉన్నప్పుడే ఆయన ఆదరణలో ప్రవేశించిన వారు ఉంటున్నాం. పరలోక రాజ్యపు ఏర్పాటు ఎలాగ మన కొరకు చేయబడినదో మనం చూసి ఉన్నాం. బహుశా భౌతికంగా పేదవారమై ఉండొచ్చు, మనం భౌతికంగా బాగా మనం వెనకబడిన వారుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన రీతిలో ధనికులమై ఆశీర్వాదింపడుచున్న రీతిలో ఉన్నాం. ఆ ఆశీర్వాదానికి సంతోషం ఎలా ఇవ్వబడుతుంది అన్నప్పుడు, మా జీవితము పేదరికంలో ఉన్నప్పటికీ కూడా, మా జీవితాలు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆ పేదరికాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోలేదు. మాసిదోనియా సంఘాలు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 8వ అధ్యాయం చదివితే, మాసిదోనియా సంఘాలు నిరుపేదలు, కూలీలు, వారి కష్టార్జితం అంతయు కూడా పూట పూటను సంపాదించుకొని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అక్కడ సమర్పించుకుంటూ, వారి సంపాదన అంతా సమకూర్చుకుని దేవునికి ఇవ్వడే కాదు, వారి యొక్క పేదరికములో ఆ గొప్ప సంతోషమును, ఆనందాన్ని దేవుని వల్ల మేము కలిగి ఉన్నామని వారు నోరారా ఒప్పుకుంటున్నారు. చూసారా, అది గొప్ప విషయం. అటువంటి వారి పరలోక రాజ్యం అని ఇప్పుడు మనం చూసాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పేదరికం ఏమీ ఆటంకపరచబడదు మనకి పరలోకం వెళ్ళడానికి. పరిశుద్ధతను, రక్షణైక జీవితాన్ని, దేవుని కొనియాడుచున్న అనుభవాన్ని, అక్కడున్న మాసిదోనియా సంఘాల గురించి పౌలు స్పష్టంగా వివరించి రాస్తూ దేవుని మహిమపరచున్న కొన్ని సంఘాలు ఉన్నాయని ఆ సంఘాల గురించి వివరణ చేస్తున్నాడు. ఈ దినములో అలాంటి యొక్క దాంట్లో మనము వృద్ధిలోకి రావాలి, ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడిన రీతిలో ఆయన యొక్క కృపయందు ముందుకు సాగాలి. మన జీవితపు యొక్క సమస్త పరిస్థితులన్నీ కూడా ఆయన ఎదుట కనపరుచుకుంటున్న వారమై ఆయన సన్నిధిలో సాగిలపడుచున్న వారు. ఒక్క కుటుంబము కూడా బలవంతంగా కానీ, ఏడుస్తూ కానీ, సమాధానం లేని యొక్క పరిస్థితుల్లో కానీ వారు దేవుని సంఘంగా కూడుకున్నారని రాయబడలేదు. వారందరూ కూడా ఒకే ఆత్మచేత ప్రభు ఇచ్చే సంతోషం కొరకు ఆయన సన్నిధానంలో వాక్య పరిచయలో ముందుకు సాగారు. మాసిదోనియా యొక్క సంఘాల యొక్క వివరణ చాలా గొప్పది. ప్రతి సంఘము ఆ అనుభవాలు కలిగి ఉండే నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క అనుభవం ఆధ్యాత్మికమైన రీతిలో ఉండడానికి, దేవుని మహిమార్థం ఉండడానికి రాయబడిన యొక్క మాటలు అవి. కొన్ని విషయాలు ఏదైతే వివరణ చేశాడో ఆ విషయాలన్నీ కూడాను సంఘ సవరణ నిమిత్తమై ఇవ్వబడి, ఆ సంఘం దేవుని ఎదుట అలాంటి యొక్క అభివృద్ధిలోకి వచ్చి ఆ ఐక్యతలో ముందుకు సాగాలని ఇవ్వబడింది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో, ఏ సంఘంలో అయితే దేవుని యొక్క ఏర్పాటు వలన ఈ అపోస్తల యొక్క విశ్వాస యొక్క పునాది పైన కట్టబడిన యొక్క సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలు ఈ విధమైన రీతిలో ఐక్యత చేత వృద్ధిలోకి వచ్చిన యొక్క సంఘాలుగా ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 31వ వచనంలో, అవునా యూదయ సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణలు. ఇలాగా ఉంటే వృద్ధిలోకి వచ్చిన సంఘాలు ఉన్నాయి.
కాబట్టి దేని గురించి ఎక్కువ మనం ఒక విధమైన యొక్క ఐక్యతను కలిగి ఆయన దగ్గర చూపించుకుంటున్నామంటే మేము దేవునితో సమాధానం కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ ఆదరణ చేత నింపబడిన వారు ఉన్నాం, ఆయన వాక్యములో ఆయన ఆజ్ఞకు లోబడిన వారు ఉన్నాం, ఆయన కృపయందు వర్ధిల్లుచు ముందుకు సాగుచున్న వారు ఉన్నాం. మా ఆత్మీయ సహవాసంలో ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన సంఘముగా ఆయనకు లోబడి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం. అప్పుడు ఆ సంఘములో సంతోషమును, ఆ సంఘములో ఆనందాన్ని, ఆ సంఘంలో ఆత్మీయతను అనుగ్రహించి వర్ధిల్ల సంఘాలుగా దేవుడు చేశాడు. ఆ సంఘము యొక్క నియమమును నేను పాటించి, ఆ సంఘము యొక్క ప్రవర్తన నిలిచి దేవుని మహింపరిచే రీతిలో ఉండడానికి నేను ముందుకు వెళ్ళాలని సంతోషం సమాధానం కలిగి ఉన్నాయి. ఈ వాక్యం రెండు పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమైన మన పోషణ, మన ఆదరణ ఆయన యందు నిలిచి నేను ఆ విధమైన పరిస్థితిలో నా సన్నిధిలో నీవు మాకు ఇచ్చిన ఏర్పాటు అంతట్లో ఏవో పరిస్థితులు చూసి జడిసి భయపడి నీకు దూరంగా ఉంటున్నాను. వాటన్నిటిపైన అత్యధికమైన విజయముని ఇచ్చి నన్ను సంతోషపరచాలని చూస్తున్న దేవుడు నిన్ను మరవకుండగా నేను ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ వాటన్నిటిపైన అత్యధికమైన శక్తిని అనుగ్రహించి నీ కృపచేత నడిపించిన విధానం పట్ల నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చేక సంతోషం ఆనందమును కలిగి అపవాదికి సిగ్గు నీకు మహిమ నాకు ఆశీర్వాదం కలిగినట్లుగా జీవిస్తాను. ఎప్పుడైతే ఉంటాము ఆ ఉడంబడిక బలపరచబడిన వారు ఉంటాము. క్రీస్తు శ్రమంతటికి కూడా మనము విలువిచ్చిన వారుగా ఉంటాం, ప్రేమలో నిలిచిన వారుగా ఉంటాం, ఆ కృపయందు వర్ధిల్లుచున్న వారుగా ఉంటాం. మన ప్రార్థన, మన పట్టుదల తలంపు కలిగిన ఆలోచన ఆయన మహిమకరంగా ఉన్నట్టు విశ్వాస స్థితిలో నిలుచుతున్నాయి. ఆ కృపయందు ప్రతి విశ్వాసికి శ్రమ అది ఒక పరీక్షగా మనం చూడాలి. ఆ పరీక్షలో మనం గెలిచినట్టు దాంట్లో నిలిచి ముందుకు వెళ్ళాలి. అది ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. 3, 4, 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో తొలిమరింపబడి ఉన్నది. ఒకటేంటిదంటే శ్రమల యందు అతిశయపడుచున్న అనుభవం విశ్వాసకే ఇవ్వబడుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడు కూడా ఎదురయ్యే శ్రమ నాకు పరీక్షగా ఉందని అనుకుంటాడు. ఆ పరీక్షను నిరీక్షణగా తీసుకుంటాడు. ఆ నిరీక్షణ నన్ను ఎప్పుడూ కూడాను సిగ్గుపరచదని తలంపులో ఉంటాడు. ఆయన అతిశయించే గుణ లక్షణంలోకి నడిపించే మార్గంలో నడిచిన వ్యక్తి అయి ఉంటాడు. ఈ విశ్వాసంలో ఇలాంటి నియమంలో ఉంటున్నప్పుడు ఆయన ఆదరణ ఏంటి తెలుసా? మనల్ని సంతోషం, ఆనందాన్ని కలుగజేసి కృప యొక్క సంరక్షణలో భద్రపరచాలి. ప్రభు యొక్క సన్నిధానంలో నేను ఈ ఆనందాన్ని, సంతోషాన్ని నాకు నా విశ్వాస జీవితంలో ఎటువంటి ఒక శ్రమ, ఒక పరీక్షగా ఆయన ఇచ్చినప్పటికీ కూడా దానికి లోబడి దాన్ని నిలిచి నా నిరీక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరీక్షలన్నింటిలోనూ నా కొరకు నా ప్రభు ఎప్పుడో కూడాను వాటి అన్నిటిపైన అధిక విజయం పొంది ఉన్నాడు కనుక నేను పొంది ఉన్నాను. కానీ వాటిని చూసి నేను జడిసిపోవాల్సిన పని లేదు. కానీ నా కొరకు దాచించబడిన ఆనందం, సంతోషం నేను దాంట్లో ఉన్నాను. ఎప్పుడూ కూడా నిత్యమును కూడా ఆయన ఇచ్చు ఈ యొక్క సమస్త విధమైన ఆదరణలో ఆ సంతోషం. అపవాది ఎప్పుడూ కూడా సంతోషించినప్పుడు సంతోషించేవాడు కాదు. వాడు దుర్మార్గుడై
ఆ దుష్టత్వం అంతయు కూడా ఆ వ్యక్తులు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ నశించువాడుగా మాత్రమే ఉన్నాడు. కానీ ప్రభు మనం ప్రేమించిన విధానంలో మనం ఎల్లప్పుడూ సంతోషించిన వారుగా ఉండాలి, ఆనందించిన వారుగా ఉండాలి. ఆ నిరీక్షణలో, ఆ గొప్ప నిరీక్షణలో ఆ పరలోక రాజ్యపు యొక్క వారసత్వం కలిగిన వారుగా ఉండాలని ఈ సంతోషాన్ని ఇస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానపు యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉండడానికి నా సంతోషమును ఆనందమును నువ్విచ్చుచున్నప్పుడు అలాగ నేను వాక్యాన్ని ధ్యానించుచున్నానా, అలాగ నేను పట్టుదలతో ప్రార్థిస్తున్నానా, అలాంటి ఆలోచన చేత నేను పరిశుద్ధతను కలిగి ఉన్నానా, అలాంటి సమాధానం నేను కలిగి ఉన్నానా, అలాంటి పరిచర్యని పూనుకుంటున్నానా, నీ సంకల్పం ఏమై ఉన్నదో నాకు వివరించి ఉంటుండగా నేను చూచి చూడనట్లుగా విడిచిపెట్టానా, శాపము నాకు వస్తుందా, ఆశీర్వాదం నాకు వస్తుందా అనేక విషయానికి వచ్చినప్పుడు కృపగల నాయన నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన మాటలు మరొకసారి మాకు వినిపించున్నావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతమైన నీ నామను స్మరించుకుంటూ ఈ దినము ఆ ధ్యానములో ప్రభా ముందుకు కొనసాగింపబడ్డానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునాయన, ఈ సత్య ఆరాధన లేక సువార్త యొక్క ఆ సహవాసపు యొక్క ఆరాధనలో మమ్మల్ని చెరపగోరు అపవాది నక్క స్వరూపములో స్వభావం కలిగి మమ్మలను లేక నీ పరిశుద్ధాత్మ యొక్క తలంపులను చెరపగోరు ప్రయత్నం చేయించినప్పుడు నీవు దుఃఖపడువారు. మాకు నాశనము కలుగుతున్నదనే సంగతిని మేము ఎరిగి వాడికి దూరంగా ఉండి నిన్ను మహింపరిచినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మాత్రమే ధ్యానించే వారికి సహాయం చేయండి. అలాంటి సహవాసంలో మమ్మల్ని బలంగా నడిపించండి. దేనికి మేము దూరంగా ఉండాలో ఆ ఆలోచనలు ప్రభువా నీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నందుకే అలాంటి అనుభవాలకి దూరంగా ఉండి, దేనికి సమీపంగా ఉండాలో ఆ బలమైన వాగ్దానపై వాక్యానికి సమీపంగా ఉండి నేను ధ్యానించు ప్రభా నీ సత్య ఆరాధనలో నీకు మహిమకరంగా నిలిచిన వారమండి. నీ వాక్యము ప్రకటింపబడుచున్నప్పుడు దేనిని విభేదించిన వారుగా లేకుండా మేము వాటిని పూర్తిగా అంగీకరించి విధేయతతో కొనసాగించిన తలంపు కలిగిన వారు మాత్రమే ఉండునట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యముకై నీకు వందనాలు ప్రభా. మీరు మాకు అనుగ్రహించుచున్న ఈ భవిష్యత్తు యొక్క జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చుచున్న యొక్క వాక్యం యొక్క బలంలో ప్రభా మేము నిలిచి ఉండడానికి మీరు ప్రోత్సహించుతున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ శ్రేష్టమైన మాటలు ఏవైతే మాకు ఇచ్చి ఉన్నారో ఈ వాక్యము యొక్క ప్రభా బలములు ఎల్లప్పుడూ కొనసాగించచ్చు. మహిమ ఘనత ప్రభావానికి తీసుకొచ్చిన వారికి సహాయం చేయమని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.